ప్రభుత్వ పాఠశాలలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు విద్యార్థుల విద్యా పురోగతిని తల్లిదండ్రులకు వివరించడమే మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ ప్రధాన ఉద్దేశమని కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్ సుధాకర్ తెలిపారు. ఈ సమావేశాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో విశ్వాసం పెరుగుతుందన్నారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యారంగంలో అనేక మార్పులు జరిగాయని పేర్కొన్నారు. ముఖ్యంగా లీప్ యాప్ ద్వారా విద్యార్థుల చదువు పురోగతిని తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం కల్పించామని వివరించారు. నమస్కారం అండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనేది అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే అలాగే కాలేజీల్లో కూడా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం, తదనుగుణంగా అన్ని జిల్లాలోని కర్నూలు జిల్లాలోని అన్ని పాఠశాలల్లో కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడానికి ఒక కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలకి సంబంధిత ప్రజాప్రతినిధులు కానీ అలాగే సమాజ సేవకులు కానీ తల్లిదండ్రులు కానీ అలాగే పూర్వ విద్యార్థులు అందరినీ ఆహ్వానించడం ద్వారా పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని మెగా పిటిఎం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ ముఖ్యంగా టౌన్ మోడల్గా ఇందిరాగాంధీ మెమోరియల్ స్కూల్లో హై స్కూల్లో ఈరోజు కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. కార్యక్రమానికి ఎస్ఎంసీ మెంబర్స్, ప్రజాప్రతినిధులు అలాగే గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా హాజరై తల్లిదండ్రుల ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. కార్యక్రమం ఉదయం 9 గంటలకు స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం MDMతో సుబ్దిన్ భోజనంతో అలాంగ్ సుబ్దిన్ భోజనం పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లులతో పాటు తండ్రులు కూడా ఎక్కువ శాతంలో హాజరవ్వాలని వాళ్ళు కోరడం జరిగింది. అదేవిధంగా పెద్ద మొత్తంలో తల్లిదండ్రులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ముఖ్యంగా ఉదయం 9 గంటలకే ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం తల్లిదండ్రులు వస్తూనే తరగతి గదుల్లో వారి పిల్లలతో అలాగే ఉపాధ్యాయులతో ఇంటరాక్షన్ అనేది కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఇంటరాక్షన్ ముఖ్యంగా IFP ప్యానెల్ ద్వారా విద్యాశాఖలో నిర్వహించబడుతున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా వీడియో రూపంలో ప్రదర్శించడం, అలాగే అత్యంత ముఖ్యమైనటువంటిది లీప్ యాప్ అనేది ప్రతి తల్లిదండ్రులు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు తల్లిదండ్రులు డౌన్లోడ్ చేసుకోమని వారిని కోరడం జరిగింది. దానిలో భాగంగానే అందరూ తల్లిదండ్రులు కూడా మెజారిటీ ఆఫ్ పేరెంట్స్ ఇప్పటికే డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. లీప్ యాప్ ద్వారా ముఖ్యంగా లీప్ యాప్ ప్రధాన ఉద్దేశము పాఠశాలలో వాళ్ళ పిల్లల యొక్క హాజరు కానీ అలాగే వాళ్ళ పిల్లల యొక్క చదువుకు సంబంధించిన అంశాలు కానీ ప్రగతి కానీ అలాగే ప్రభుత్వం ఇచ్చినటువంటి బెనిఫిషరీ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో ముఖ్యంగా తల్లి పొందడం, ఉదాహరణకు తల్లి పొందడం కార్యక్రమం తల్లుల అకౌంట్స్లో క్రెడిట్ చేయడం జరిగింది. అది క్రెడిట్ అయిందా లేదా, ఒకవేళ క్రెడిట్ కాకపోతే వాట్ ఆర్ ద రీజన్స్, ఇవి కూడా వాళ్ళు లీప్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఆ సమాచారం కోసం వాళ్ళు ఎక్కడికి ఎవరి దగ్గరికి అప్రోచ్ అవసరం లేదు, స్ట్రైట్ అవే వారి ఫోన్లోనే దీనికి సంబంధించిన సమాచారం యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. సో అందరు తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో ప్రోత్సహించడం జరుగుతుంది. ముఖ్యంగా అదైతే దీనికి సంబంధించిన స్మార్ట్ ఫోన్ ఉన్నట్లయితే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందరికీ కూడా స్మార్ట్ ఫోన్ ఎవరైనా తల్లిదండ్రులకి అయితే ఉందో ఇప్పటివరకు అందరి ఫోన్లో కూడా మనం యాప్ డౌన్లోడ్ చేయడం జరిగింది. దిస్ ఇస్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద పేరెంట్స్. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల ప్రగతిని గతంలో మనం పిల్లలు ప్రగతి తెలుసుకోవాలంటే స్ట్రైట్గా పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులతో మాట్లాడి వాళ్ళు నిర్దేశించిన సమయంలో హాజరై వాళ్ళ ప్రగతి గురించి ఉపాధ్యాయులతో చర్చించేవారు. బట్ ఈరోజు వాళ్ళ చేతుల్లోనే వాళ్ళ మొబైల్ ఫోన్లోనే పిల్లల తాలూకా ప్రగతి వాళ్ళు తెలుసుకోవడానికి కానీ పిల్లల తాలూకా నాట్ ఓన్లీ అకాడమిక్స్గా కాకుండా పిల్లల తాలూకా బిహేవియర్ సంబంధించిన అంశాలు కూడా మనం ఈ లీప్ యాప్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలాగే తల్లిదండ్రులు ఏమైనా వారి తాలూకా రిఫ్లెక్షన్స్ ఏమైనా నమోదు చేయాలన్నా, గ్రీవెన్సెస్ ఏమైనా రైట్ చేయాలన్నా కూడా లీప్ యాప్ ద్వారా రైట్ చేయవచ్చు. సో ఇది ఒక పెద్ద విద్యారంగంలో ఒక విప్లవాత్మకమైనటువంటి చర్యకు మన రాష్ట్ర ప్రభుత్వం నాంది పలికిందని చెప్పవచ్చు. అలాగే దీక్ష యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోమని చెప్తున్నాము. దీక్ష యాప్ ద్వారా పిల్లలు
పాఠశాలలో ఏదైతే కంటెంట్ విషయపరంగా నేర్చుకుంటారో ఆ కంటెంట్ పరంగా ఇంకా వాళ్ళకి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలన్నా లేదా అక్కడ వాళ్ళు క్లాస్ రూమ్లో ఏమైనా మిస్ అయినా క్లాస్ రూమ్లో నేర్చుకోలేని అంశం ఏదో ఉన్నట్లయితే దీక్ష యాప్లో ఉన్నటువంటి కంటెంట్ని డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా వాళ్ళు వాళ్ళ యొక్క నాలెడ్జ్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ప్రధానంగా ఈ యుగమే డిజిటలైజేషన్, డిజిటల్ యుగంలో ఉన్నాము అని చెప్పడానికి ఒక పెద్ద ఉదాహరణ మన పాఠశాలలో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పెద్ద ఎత్తున ప్రతి తరగతికి అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రభుత్వం దాని మీద ఫోకస్ పెట్టింది. ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని కల్పించడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వ బడులు ఏ రకంగా చూసినట్లయితే ప్రైవేటు బడులకి తీసుకోకుండా ప్రభుత్వం అనేది అన్ని చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే మన జిల్లాలో ముఖ్యంగా తీసుకున్నట్లయితే ప్రభుత్వ బడులు ఎన్రోల్మెంట్తో కలకలలాడుతున్నాయి. చూడండి, ఈ పాఠశాలలో తీసుకుంటుంది అరౌండ్ 1300 అబోవ్ చిల్డ్రన్ వారు ఈ పాఠశాలలో చదువుతూ ఉన్నారు. ఈ విధమైన పాఠశాలని మన రాష్ట్రంలో మన జిల్లాలో ముఖ్యంగా 20 పాఠశాలలు ఉన్నాయి. అంటే 1000కి మించి ఎన్రోల్మెంట్ ఉన్నటువంటి పాఠశాలలు 20 ఉన్నాయి. ఈ పాఠశాలలు ప్రత్యేకంగా లీప్ స్కూల్స్ అని ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించి 20 పాఠశాలలు కూడా వాళ్ళు మంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఈ 20 పాఠశాలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, వాట్ ఎవర్ మేబీ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, అన్నింటినీ ఇవ్వడం ద్వారా, మంచి గ్రౌండ్ ఫెసిలిటీస్ ఇవ్వడం ద్వారా రాబోయే రోజుల్లో ఈ పాఠశాలలు, ఎటువంటి పాఠశాలలన్నీ కూడా మన ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా మంచి ప్రమాణాలతో మంచి విద్యార్థుల్ని భావితరాలకి భావి తరం అందించడం కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి ఏదైతే ఉందో దీన్ని అందరూ అభినందించాల్సిన అవసరం ఉంది. దీనికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అందరూ తోడ్పాటు అయినట్లయితే ఇంకా ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళగలం. ముఖ్యంగా తల్లిదండ్రుల భాగస్వామ్యం ఏ పాఠశాలలో అయితే ఉంటుందో ఆ పాఠశాల అనేది సమర్థవంతమైన పాఠశాలగా మనం చెప్తాం. ఇప్పుడు కూడా కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఉన్న స్కూల్ ఎఫెక్టివ్ స్కూల్. సో ఇంకా ఆ స్కూల్ తాలూకా అభివృద్ధిని ఎవరు అడ్డుకోలేరు. సో ఎంత కమ్యూనిటీ భాగస్వామ్యం మనం ఇవ్వగలుగుతామో అంత పాఠశాలలు అభివృద్ధి చెందుతాయి. కాబట్టి ఆ ఉద్దేశంతోనే ప్రభుత్వం కూడా కమ్యూనిటీని పాఠశాలకు దగ్గర చేయాలి. ఉపాధ్యాయులకి, తల్లిదండ్రులు, అలాగే పాఠశాలకి తల్లిదండ్రులు దగ్గర వాళ్ళ ఉద్దేశంతోనే మంచి దృఢమైన బంధాన్ని ఏర్పరచాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ మెగా పీటీఎం కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. సో ఈ మెగా పీటీఎం కార్యక్రమానికి పెద్ద ఎత్తున తల్లిదండ్రులు హాజరై విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.